కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చాలండి, చిన్న ప్రార్థన చేస్తున్న కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమామయుడు, ఆజ్యవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు నైనా మీ సన్నిధి ప్రభా మాకు తోడుగా ఉంచి నాయన, ఇదిగోతో నీ 4వ రోజునైనా సంఘ సిద్ధపాటు ఉపవాస ప్రార్థనలో అయా మీ సన్నిధిలో చేరి ఈ విధంగా మీ నామాన్ని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, మీ వాక్యం ధ్యానించుకోవడానికి నాయన మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు ఈ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో నాయన వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగో నేను చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించిన ఈ మాటల్లో కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు సంఘము సిద్ధపాటుగా ఉండటానికి, వాళ్ళని సిద్ధపరచడానికి మాట్లాడుతున్న మాటల్లో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఇదంతా కూడా మనం వింటున్నప్పుడు, ప్రతిరోజు వింటున్నప్పుడు ఇది సంఘం సిద్ధపాటు ఆ మాటలు మనం సిద్ధపడడానికే అని మనం ఆలోచన చేసుకుంటూ ఈ మాటలు మనం వినాలి. ఎందుకంటే ఆ కొరింథీయులకు రాసిన పత్రిక ఎందుకు, మొదటి పత్రిక పౌలు ఎందుకు రాస్తున్నాడంటే ఆ సంఘం సిద్ధపడడానికి. కాబట్టి మనం చదువుకుంటున్న ఈ మాటలు కూడా ఆ వాక్యం ద్వారా మనం కూడా మన హృదయాలకు వాక్యం తీసుకొని నేను సిద్ధపడాలి ఈ మాటల ద్వారా అనే ఆలోచనతో మనం దేవుని వాక్యం వినాలి. అయితే మనం చదువుకున్న మాటల్లో 9వ వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. ఇక్కడ పౌలు అంటున్నాడు, కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుడు సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు తన కుమారుడైన క్రీస్తు సహవాసానికి మనల్ని పిలిచాడు. కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాటలు కూడా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి, ఆయనతో సహవాసం చేయడానికి మిమ్మల్ని పిలిచాడు దేవుడు అని కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట అంటే, మనల్ని కూడా దేవుడు ఎందుకు పిలిచాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు అనే ఆ దేవుని సహవాసానికి మనల్ని పిలిచాడు. ఎందుకంటే మనము ఎవరితో సహవాసం చేయడానికి దేవుని ఇక్కడ రావట్లేదు, కానీ దేవునితో సహవాసం చేయడానికి వస్తున్నాం. యేసుక్రీస్తు సహవాసం చేయడానికి వస్తున్నాం మనం. కాబట్టి యేసుక్రీస్తు సహవాసం చేయాలని చేస్తే ఏ మేలు జరుగుతుంది అని ఆలోచించుకోవచ్చు. అది యేసుక్రీస్తు సహవాసం చేయాలంటే ఏమి చేయాలి, మనము ఎలా ఆత్మీయంగా బ్రతకాలి, మనము ఎలా ఆత్మీయంగా ముందు కొనసాగాలి అనే కొన్ని మాటలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా మనం చూసినట్టయితే యేసుక్రీస్తుతో సహవాసం చేస్తే మనకు వచ్చే మేలేంటి, మన వాక్యం చూసాడు. మొదటగా కొన్ని మాటలు మనం చూసినట్టయితే యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో శిష్యులు మాట్లాడుతూ అంటారు. మొదటి నుంచి చదవమ్మా 2 మాటలు. మేము ఏది వింటిమో, మేము కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దాన్ని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను రాస్తూ ఇక్కడ మాట ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆయన నమ్మిన వారితోటి, యేసు ప్రేమించిన వారితోటి మాట్లాడుతున్నాడు.
అంటే ఆయన బిడ్డలతో ఏం మాట్లాడుతున్నానంటే జీవవాక్యాన్ని గురించిన మాట మేము మాట్లాడుతున్నాం. మేము దేన్ని తాకి చూసామో, ఎవరిని చూసామో, ఎవరి మాటలు విన్నామో, ఎవరి ద్వారా మేము బలపరచబడ్డామో ఆయన గురించి, ఆ జీవాన్ని గురించి మాట్లాడుతున్నాం. మేము క్రీస్తుతో కూడా సహవాసమే కాదు గానీ, తండ్రితో, క్రీస్తుతో కూడా మేము సహవాసం చేస్తున్నాం. ఎందుకంటే మేము వారితో సహవాసం చేస్తున్నాం కాబట్టి మేము ఈ విధంగా బలపడుతున్నాం. వారితో సహవాసం చేస్తున్నాం కాబట్టి మేము జీవవాక్యాన్ని, నిత్య జీవాన్ని మేము సంపాదించుకోగలుగుతున్నాం అని ఇక్కడ అపోస్తలుడైన యోహాను కూడా రాసిన మాటల్లో యేసు ప్రభుతోటి, తండ్రితోటి ఇద్దరితో కూడా సహవాసం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమంటే ఆ శిష్యుల గురించి మాట్లాడుతూ దేవుడు కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలో మనం చూసినట్టయితే మత్తయి సువార్తలో ఆ శిష్యులు మాట్లాడిన మాటలు దానికి ఏమిటి దానికి అర్థము, ఎందుకలా మాట్లాడుతున్నారు, ఎందుకలా యేసు ప్రభుని అంతగా ఘనపరుస్తున్నారు, ఎందుకలా మహిమపరుస్తూ ఉన్నారు, మేము ఆయన నమ్ముకున్నాము, ఆయన వెంట తిరిగాం మేము అని ఎందుకు ఆయన గురించి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనే కొన్ని విషయాలు మనం చూసినట్టే మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 వచనం మనం చదువుదాం. 19వ అధ్యాయం 27 వచనం చదువుదాం. ఉమ్, ఉమ్. నేను వెంబడించేది గనుక మాకేమి దొరికిన ఆయన అడగగా వారితో ఇట్లా నేను ప్రపంచ పునరుజ్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతూ యేసు ప్రభు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ధనవంతులు పరలోక రాజ్యం చేరటం దుర్లభం అంటారు. ఆ మాటకి శిష్యులు అంటారు, ఇదేమిటి ఇలా అంటాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో చేరకపోతే ఇంకెవరు చేరతారు, ఇంకా చాలా మంది ధనవంతులు ఉంటారు కదా, ఎందుకు ఇలా అంటున్నాడు ఈయన అని అనుకుంటున్నప్పుడు అప్పుడు యేసు ప్రభుతోటి పేతురు మాట్లాడతాడు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నువ్వు వెంబడించాం కదా, మాకేంటి లాభము, మాకు మేలేమిటి అని అంటున్నప్పుడు ఇక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంటే దేవునితో యేసుక్రీస్తుతో సహవాసం చేస్తే ఏమి లాభము, యేసుక్రీస్తు వెంట తిరిగితే ఏంది లాభము, ఏంది మేలు అనే దాని గురించి పేతురు అడిగినప్పుడు మీకు ఈ ప్రపంచ పునరుజ్జన్మ అంటే రాకడ వచ్చినప్పుడు తీర్పు సమయమున మీరందరూ కలిసి సింహాసనం మీద కూర్చుంటారు. 12 మంది శిష్యులు కూడా సింహాసనం మీద కూర్చొని 12 గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారు. అది ఎంత మంచి భాగ్యం అది. అది ఈ లోకంలో కూడా దీవించబడతారు, పరలోకంలో కూడా మీరు సింహాసనంలో కూర్చొని మీరు తీర్పు తీరుస్తారు అని ఒక మంచి మాట పేతురుకు సమాధానం చెబుతాడు యేసు ప్రభు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏమంటున్నానంటే దేవునితో యేసు ప్రభుతో సహవాసం చేస్తే పరలోక రాజ్యంలో, ఈ లోకంలో కూడా దేవుడు దీవిస్తారు కాదంటలేదు, కానీ పరలోక రాజ్యంలో ముఖ్యంగా ఒక మంచి స్థానం దేవుడిస్తాడు, మంచి అవకాశం దేవుడిస్తాడు. అంటే అంతమందికి 12 గోత్రాలు అంటే ఇజ్రాయెల్ దేశం మొత్తానికి కూడా తీర్పు తీర్చే అంత మంచి భాగ్యము, అంత హోదా దేవుడు వాళ్ళకి ఇస్తారంట, పేతురికి వాళ్ళకి ఇస్తాడంట. అంటే అందుకు పేతురుతో అడిగిందని సమాధానం చెబుతూ అంటున్నాడు, మీకు ఇంత మంచి భాగ్యం నేను ఇస్తాను, నాతో సహవాసం చేస్తే మీకు ఇంత లాభం ఉంటుంది, ఇంత మేలు జరిగిద్ది, మీకు ఈ పరలోకంలో అత్యున్నతమైన స్థానం నేను ఇస్తాను నేను అని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు, మనము కూడా దేవునితో యేసు ప్రభుతో సహవాసం చేస్తే మనకు కూడా పరలోక రాజ్యంలో మంచి స్థానం దేవుడు ఇస్తారంటున్నాడు. గమనించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా, కొన్ని తలాంతుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. 5 తలాంతుల గురించి, 2 తలాంతుల గురించి, 1 తలాంతు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. 5 తలాంతులు కలిగిన వాడు ఏమన్నాడు, ఇంకా 5 సంపాదించి నేను 10 సంపాదించానయ్యా ఇదిగో అని ఇచ్చినప్పుడు ఏమంటాడు, ఇదిగో ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటిని నియమిస్తున్నాను నిన్ను అంటాడు. అంటే కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నియమిస్తున్నాను అంటాడు. దేని మీద నియమిస్తున్నాడు, ఈ లోకంలో కాదు దేవుడు మాట్లాడుతుంది, పరలోక రాజ్యం నేను నియమిస్తున్నాను అంటాడు. అంటే పరలోక రాజ్యం నీకు మంచి స్థానం నేను ఇస్తాను నీకు అంటున్నాడు దేవుడు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే, ఆయనతో సహవాసం చేస్తే, ఆయన వెంట ఉంటే మనల్ని కూడా నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. మనకు కూడా ఒక మంచి అవకాశం దేవుడు ఇస్తాడు. ఇహలోకమందును పరలోకమందు కూడా దీవిస్తాడు. ఈ లోకంలో దీవిస్తాడు, పరలోకంలో కూడా దీవిస్తాడు. మనకు కావాల్సిన ముఖ్యంగా ఈ లోకం సంబంధించింది కాదు. ఈ లోక సంబంధం ఇస్తాడు కాదు, ఈ లోకంలో అది నశించిపోయింది, కానీ
మనకు కావాల్సిన పరలోక రాజ్యము అది నిత్య జీవం కాబట్టి, అది నిత్యం ఉండేది కాబట్టి, కొన్ని వేల సంవత్సరాలు అక్కడ ఉంటుంది కాబట్టి, అది మనం కోరుకోవాలి కానీ, ఈ లోకం సంబంధించింది మనం కోరుకోకూడదు. ఎందుకంటే ఇది వస్తది, పోతా ఉంటది. మనం సంపాదించుకొని కష్టపడితే సంపాదించుకుంటాం. వస్తా ఉంటాయి, తింటా ఉంటాం, పోతా ఉంటాయి. కానీ అది పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే ఆయన్ని వెంబడించాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి మనం. కాబట్టి ఇక్కడ కొరింథీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఆయనతో సహవాసం కలిగి మీరు ఉండండి. ఆయన నమ్మదగిన వాడు. ఆయనలాంటి నమ్మదగిన వాళ్ళు ఎవరు లేరు. ఏ మనుషులు మీరు నమ్మబాకండి. ఏ ముఖ్య స్నేహితులు నమ్మబాకండి. ఏ బంధువులు నమ్మబాకండి. కుటుంబస్తులు నమ్మబాకండి. ఎవరిని కూడా నమ్మొద్దు మీరు. ఎందుకంటే మనుషులు మోసకరమైన మనుషులు వాళ్ళు. మరి నాలుక మోసకరమైన నాలుక మనుషులది. కాబట్టి మనుషులతో సహవాసం చేయొద్దు మీరు. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే కొరింథీ రాసిన రెండో పత్రికలో కూడా మనం చూస్తే అక్కడ అంటాడు ఒక మాట మనం చూసినట్టయితే కొరింథీ రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకొడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఎవరమంట? మనం జీవము గల దేవుని ఆలయం మనం. మన దేహము దేవుని ఆలయము. అలాంటి దేవుని ఆలయముకి విగ్రహాలతో మనకేం పొందిక? లేకపోతే బెలియాలతో మనకేం పొందిక? అవిశ్వాసులతో మనకేం పొందిక? వాళ్ళతో సహవాసం మనకి ఎందుకంటున్నాడు దేవుడు ఇక్కడ మాట్లాడుతూ. ఎవరితో సహవాసం చేయాలి నువ్వు? నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఎందుకంటే నీ దేహము దేవునిదది. నీ దేహము, నీ శరీరము, నీ హృదయము దేవుడు నీకిచ్చింది. కాబట్టి ఆ దేహంతో దేవుడిని మహింపరచాలి కానీ నీకు అవిశ్వాసితో లేకపోతే బెలియాలతో లేకపోతే ఆ విగ్రహారాధికులతో వాటితో నీకు సంబంధం లేదు కదా, వాటితో సహవాసం చేయకూడదు కదా అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో రెండో పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి మన సహవాసం ఎవరితో అయ్యా అంటే యేసు ప్రభుతోని మనం చేసినట్టయితే, ఎందుకంటే మనము దేవుడు మనల్ని మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆయన రూపంలో మనం సృష్టించాడు. మన రూపంలో మానవం సృష్టిద్దాం అంటాడు దేవుడు. అంటే మనం ఎవరి రూపము? దేవుని రూపం మనం. మనం అలా చేసుకున్నాడు కాబట్టి ఆయన దేవాలయంగా మనం ఉండాలి. మన దేహం అంతా ఆయనదది. మనం రక్తమిచ్చి కొన్న దేవుడు ఆయన. అలాంటి మనము అవిశ్వాసులతోటి కావచ్చు, లేకపోతే లోక సంబంధించిన వాటితో కావచ్చు, విగ్రహాలతో కావచ్చు, బెలియాలతో కావచ్చు, వాటితో మనకు సంబంధం ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన సహవాసం అంతా యేసు ప్రభుతో తండ్రితోనే ఉన్నట్టయితే ఈ లోకమును దీవిస్తాడు దేవుడు, పరలోకంలో కూడా దీవిస్తాడు. గమనించినట్టయితే అబ్రహాము గురించి మనం చూసినట్టయితే అబ్రహాము కూడా ఈ లోకంలో అబ్రహాము దీవించాడు, ధనవంతుని చేశాడు దేవుడు. ఈ లోకంలో కూడా అబ్రహాముని ధనవంతుని చేశాడు. పరలోకంలో కూడా ఒక అత్యున్నతమైన స్థానం ఇచ్చాడు దేవుడు అబ్రహాముకి. చూద్దాం మాట ఒకసారి లోకాసువార్త 16వ అధ్యాయంలో అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు కాబట్టి ఆయన పిలిచిన వెంటనే అబ్రహాం వచ్చి ఆయన వెంట తిరుగుతూ ఆయన చెప్పినట్టు చేస్తూ ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు అబ్రహాముని ఈ లోకమందు దీవించాడు, పరలోకమందు కూడా దీవించాడు. ఒక మాట చదువుదాం. 16వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, చాలు ఈ ఒక మాట చాలు. ఎందుకంటే ఈ మాట మనం చదువుకుంటున్నామంటే తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. లాజరు వెళ్ళి ఏం చేస్తున్నాడు? అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆ పరలోక రాజ్యంలో పరదైసులో ఉన్నాడు అబ్రహాము. పరదైసులో ఉన్నప్పుడు ఈ చనిపోయిన ఆ లాజరు పోయి అబ్రహాం రొమ్మును ఆనుకున్నప్పుడు ఈ నరకంలో పడిపోయిన పాతాళంలో పడిపోయిన ధనవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. ఆయన తండ్రివైన అబ్రహాముని ఎందుకు అంటున్నాడు ఇతను అంటే, ఈ భూలోకంలో ఉన్నప్పుడు అబ్రహాముని అందరూ తండ్రి అన్నాడు, విశ్వాసులకు తండ్రి అన్నారు. అందరూ ఆయన మా తండ్రి, మేము విశ్వాసులకు తండ్రి అంటే అబ్రహాము సంతానం మేము. గమనిస్తే యోహాను సువార్తలో మనం 8వ అధ్యాయంలో మనం చూసినట్టు గమనించినట్టయితే అక్కడ వాళ్ళందరూ అంటే ఏమంటారంటే మేము అబ్రహాము సంతానం అంటారు. అంటే అబ్రహాముని ఏమంటున్నారు? తండ్రి అంటారు. నేనేమంటున్నానంటే అబ్రహాము ఈ భూలోకంలో దీవించబడ్డాడు, అనేక మంది తండ్రిగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు. అలాగే పరలోక రాజ్యంలో కూడా ఒక అత్యున్నతమైన స్థానాన్ని పొందుకున్నాడు అక్కడ.
ఎందుకంటే పోయిన ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని కలవాలి ముందుగా. పోయిన ప్రతి ఒక్కరు ఆయన కలిసి తర్వాత వెళ్ళాలి. అలాంటి మంచి భాగ్యాన్ని అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు కాబట్టి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, మనం దేవునితో సహవాసం చేస్తే ఒక మంచి అత్యున్నతమైన సింహాసనం దేవుడు మనకిస్తాడు. ఇంకా మనం బైబిల్‌లో చాలా విషయాలు మనం చూసుకోవచ్చు. దేవునితో సహవాసం చేసిన యోసేపుని దేవుడు దీవించాడు. ఆయనకు అత్యున్నత మంచి సింహాసనం ఇచ్చాడు. పరలోక రాజ్యంలో కూడా దీవించుంటాడు. ఆయన మంచి సింహాసనం ఇచ్చుంటాడు దేవుడు. ఎందుకంటే ఏ లోపము, ఏ మలినము లేకుండా, ఏ పాపము లేకుండా బ్రతికాడు యోసేపు. కాబట్టి ఆయనతో మనం సహవాసం చేయాలి. తండ్రితో మనం సహవాసం చేయాలి. ఎందుకంటే తండ్రి నమ్మదగిన వాడని దేవుని వాక్యం రాయబడింది. క్రీస్తుతో మీరు సహవాసం చేయండి. ఎందుకంటే ఆయనతో సహవాసం చేస్తే ఆయన తండ్రి కూడా నమ్మదగిన వాడాయన. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనం ఎక్కడ మోసపోయే ఆలోచన మనకు రాకూడదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడని మనం ధైర్యంగా ముందుకెళ్తున్నాం. నా దేవుడు నమ్మదగిన వాడు. నేను ఆయన దగ్గరికి వెళ్తే నన్ను మోసం చేయడు నన్ను అని ఆయన సహవాసానికి మనం వెళ్తున్నప్పుడు అంటున్నాడు, క్రీస్తుతో మీరు సహవాసం చేయండి అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ పేతురుతోటి దేవుడు మాట్లాడిన మాటలు, మీరు పరలోక రాజ్యంలో మంచి సింహాసనం ఇస్తాను మీకు, ఆ 12 గోత్రాలకు తీర్పు తీర్చే భాగ్యం నేను ఇస్తాను మీకు అని పేతురుతో మాట్లాడినట్టుగా. ఎందుకు పేతురుతో అలాగ మాట్లాడుతున్నారంటే శిష్యులందరూ కూడా మన యోహాను రాసిన మొదటి పత్రికలో చదువుకున్న మాటల్లో ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకు మంచి సింహాసనాలు దేవుడు ఏర్పరిచి పెట్టాడు ముందుగానే చెప్పాడు. మీకు ఇలాంటి సింహాసనం ఇస్తాను నేను, మీకు ఇలాగా మీరు ధైర్యంగా ఉండండి అని మత్తయి సువార్తలోనే వాళ్ళకి మంచి హామీ ఇచ్చాడు దేవుడు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. లేచిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ శిష్యులు ఏం మాట్లాడుకుంటున్నారంటే మాకు మంచి సింహాసనాలు ఉన్నాయి, ఒకరోజు మేము నిత్య జీవం వెళ్తాం, పరలోక రాజ్యం వెళ్తాం, ఆ పునరుద్ధాన దినం ఉంటుంది, తీర్పు దినం వచ్చింది, ఆ దినాన మేము అత్యున్నత సింహాసనం మీద కూర్చొని అందరూ తీర్పు తీరుస్తాము అని ఒక మంచి ధైర్యం కలిగిన వారుగా ఉన్నారు. అయితే ఏమంటున్నానంటే వాళ్ళు అంత ధైర్యం కలిగి సంతోషంగా ఈ లోకంలో సంతోషంగా అనుభవించారా? సంతోషంగా జీవించారా? ఏమాత్రం సంతోషంగా జీవించే పని లేదు. అయితే వాళ్ళు దేవుని బట్టి సంతోషిస్తున్నారు కానీ ఈ లోక సంబంధించిన విధంగా అయితే వాళ్ళు చాలా హింసలు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు, శోధనలు పడ్డారు, కొట్టబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు, రకరకాల హింసలు పొందారు వాళ్ళు. వాళ్ళకి ఈ హింసలు పొందారు కాబట్టి వాళ్ళక్కడ మంచి స్థానం ఏర్పడుతోంది. ఎందుకంటే యేసుప్రభు అంటున్నాడు, నన్ను ఈ లోకం ఎరగదు కాబట్టి, నన్ను మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది లోకం, కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషించింది లోకము అని ఆ యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 18వ వచనం చదువుదాం. లోకం మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే నన్ను ముందుగా ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు అంటున్నాడు. శిష్యుల గురించి మాట్లాడుతూ వారితో మాట్లాడుతూ అంటున్నాడు యేసు ప్రభు, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను నేను. కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడబాకండి, భయపడబాకండి. ఎందుకంటే అది నాకు సంభవించింది కాబట్టి నాతో సహవాసం చేసిన మీకు కూడా అలాగే వచ్చింది. నాతో సహవాసం చేసిన మీరు కూడా నేను పడిన శ్రమలు మీరు పొందాలి. నేను శ్రమలు పొంది పరలోక రాజ్యం చేరాను, మీరు శ్రమలు పొంది పరలోక రాజ్యం చేరాలి. కాబట్టి నేను ముందుగా పొందాను మీకంటే మీకు కూడా సంభవిస్తాయి, మీరు భయపడతాయి. ఎందుకంటే లోకం నన్ను ఎరగదు కాబట్టి మిమ్మల్ని కూడా ఎరగదు. మీరంటే ఏమిటో తెలియదు, ఆత్మీయత ఏమిటో లోకస్తులకు తెలియదు కాబట్టి మిమ్మల్ని హింసిస్తారు, దూషిస్తారు, అవమానిస్తారు, అవన్నీ పడాలి మీరు అని మాట్లాడతారు. నువ్వు చూసినట్టు ఒక మాట చూసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయం మనం చూసినట్టు అక్కడ మంచి మాట పౌలు మాట్లాడతాడు. 3:9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి
దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడి నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి, ఈ మాట జాగ్రత్తగా వినండి, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలువాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. ఈ మాట కొద్దిగా అర్థం చేసుకోవాలి, మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. పౌలు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఆయన అంటున్నాడు, నేను క్రీస్తుతో సమానంగా ఉండాలి. నాకు యేసు ప్రభు మృతి చెంది ఎలా పునరుద్ధానం చెందాడో, యేసు ప్రభు మృతి చెంది ఎలా తిరిగి లేచాడో, నేను కూడా ఆయనతో సమాన అనుభవం గలవాడిని తిరిగి లేవాలి నేను. ఎందుకంటే నేను ఆయనతో సహవాసం చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆయనతో తిరిగి లేవాలి. ఆయన ఎలా శ్రమలు పొందాడో నేను అలా సమానంగా నేను శ్రమలు పొందాలి. ఆయనతో పాటు నేను కూడా ఆయన ఎన్ని శ్రమలు పొందాడో అన్నిటిని కూడా ఆటిలో నేను పాలువాడనగలను. చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్న అపోస్తలుడు పౌలు. ఆ యేసు ప్రభువును పొందిన శ్రమలో నేను కూడా పాలువాడనవ్వాలంటున్నాడు. ఆయన పొందిన శ్రమలు నేను కూడా పొందాలంటున్నాడు. అంత పాలువాడినకు వాటి నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడినఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకున్నాను. నాకు ఉన్నదంతా నష్టపరుచుకున్నాను. నాకున్న ఆస్తి కావచ్చు, లేకపోతే కుటుంబాన్ని కావచ్చు, అన్నీ నష్టపరుచుకొని వాటన్నిటిని పెంటతో చెత్తతో సమానంగా తీసివేసుకున్నాను అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే దేవునితో శ్రమపడ్డానికి, దేవునితో సహవాసం ఎందుకు చేయాలనుకుంటున్నాడు ఆయన? దేవునితో సహవాసం చేస్తే తెలుసు ఆయనకి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయని తెలుసు. కానీ ఇంకా ఆయన ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే, నేను యేసు ప్రభుతో సమాన అనుభవం గలవాడిగా ఉండాలి. ఆయన ఎలాగో సిలువేయబడ్డాడో, ఎలాగో శ్రమలు పొందాడో, ఎలాగ లోకంలో ద్వేషించబడ్డాడో, ఎలా కొట్టబడ్డాడో, అవమానించబడ్డాడో, నిందించబడ్డాడో, అవన్నీ కూడా నేను కూడా పొందాలి. ఎందుకంటే అవన్నీ పొంది ఆయన పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి, నేను కూడా అవన్నీ పొందుకొని నేను కూడా ఆయన వల్లే పునరుద్ధానం చెంది నేను కూడా ఆయనతో సమానంగా నేను ఉండాలి అని ఒక మంచి మాట ఇక్కడ చూస్తున్న వాక్యంలో. అంటే దేవుడు ఎందుకు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు అంటే, మనము కూడా ఆ దేవునితో సహవాసం చేయాలంటే ఈ కొన్ని శ్రమలు మనకు వస్తాయి. వాటన్నిటిని మనం భరించాలి. ఈ లోక సంబంధించిన వాటిని మనం పట్టించుకొని, అయ్యో ఈ శ్రమలు మాకు వస్తున్నాయి కదా అని దేవుని దూరం చేసుకునే పరిస్థితి కాకుండా, ఈ లోకం సంబంధించిన వాటిని పక్కన పెట్టేసి దేవునితో సహవాసం చేస్తున్నాను కాబట్టి ఆయనతో నేను పునరుద్ధానం చెందాలి, ఆయనతో శ్రమల్లో నేను సమాన అనుభవం కలిగి నేను ఉండాలి అనే ఒక ధైర్యం కలిగి మనము దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఈరోజు దేవుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న పౌలు మాట్లాడుతున్నట్టుగా ఈరోజు మనతో కూడా సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి యేసుక్రీస్తు సహవాసం చేయాలి. యేసుక్రీస్తు సహవాసం చేస్తే చాలా లాభాలు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయి. ఈ లోకంలో దీవిస్తాడు, పరలోకంలో దీవిస్తాడు, మంచి సింహాసనాలు ఇస్తాడు. పరలోకంలో అబ్రహాంకి ఇచ్చినట్టుగా మంచి స్థానం ఇస్తాడు, పేతురికి ఇచ్చినట్టుగా ఆ మంచి సింహాసనాలు ఇస్తాడు. కానీ ఆ పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఈ పౌలు మాట్లాడినట్టుగా ఆయనతో సమాన అనుభవం కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం చేయాలంటే రెండో మాట ఏంటంటే, ఆయనతో సమాన అనుభవం కలిగి, శ్రమల్లో అనుభవం కలిగి ఉండాలి. ఇవన్నీ మనం పొందుకుంటే ఆ సింహాసనము, అబ్రహాంకి ఇచ్చిన స్థానము అవన్నీ మనకు వస్తాయి. పౌలు అంటాడు, నేను పరుగెడుతున్నాను, నా పరుగు నేను తుదముట్టించాలి, ఆ విశ్వాసం నేను కాపాడు. ఎందుకంటే ఈ లోపల ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా పరుగు ఎక్కడ మధ్యలో ఆపను నేను. నా స్వార్థ కావచ్చు, దేవుని కోసం నేను పరిగెత్తడం కావచ్చు, ఎక్కడ నేను పరుగు ఆపన్న మధ్యలో నేను ఎన్ని అడ్డొచ్చినా కానీ వాటన్నిటిని నేను ఎదిరించుకుంటూ పోతాను. నాకు నాకు గురి ఏమిటంటే, నా గురి అంతా కూడా యేసు ప్రభువే, ఆయన దగ్గరికి చేరటమే, ఆయన రాజ్యంలో చేరటం నేను అని పౌలు మాట్లాడతాడు. కాబట్టి దేవుని మంటలు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ మాట్లాడంటే యేసు ప్రభుతో సహవాసం చేయాలి. ఆ మాట చూద్దాం ఒకసారి. కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రికలో 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఆయన క్రీస్తు సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటున్నాడు. అంటే మనం ఆయనతో సహవాసం చేయాలి. ఈరోజు మనం నేర్చుకొని పోవాల్సిన మాట ఏంటంటే, యేసు ప్రభుతో నేను సహవాసం చేయాలి. యేసు ప్రభుతో సహవాసం చేస్తే నా కుటుంబాన్ని దీవిస్తాడు, నాకు పరలోక రాజ్యంలో మంచి స్థానం ఇస్తాడు దేవుడు అని ఒక మాట నేర్చుకొని, అది కావాలంటే మరొక మాట రెండో దేవుడు ఏం మాట్లాడుతుంటే,
కొన్ని కొన్ని శ్రమలొచ్చినా, ఇబ్బందులొచ్చినా దేవుని నిమిత్తము అటన్నిటిని కూడా అనుభవించాలి. ఆయనతో సహవాసం చేయాలంటే ఆయనతో సమాన అనుభవం కలిగుండాలి. కొన్ని శ్రమలు ఇంట్లో కాదు బయట కావచ్చు, లేకపోతే ఇంట్లో మనుషులు కావచ్చు, మనం ఏదో అన్నప్పుడు కావచ్చు, బంధువులు కావచ్చు, ఏదైనా అన్నప్పుడు మనము కృంగిపోయి, ఆ దేవుని సన్నిధిని దూరం చేసుకొని, ఆ దేవుని సన్నిధికి మనం వెళ్ళకుండా, లేకపోతే ఆయన దగ్గర కూర్చొని ప్రార్థన చేయకుండా మనం దూరం చేసుకున్నామంటే, మనం ఆయనతో సహవాసం చేసిన వాళ్ళం కాదు మనం. ఆయనతో సహవాసం అంటే ఏదైనా పక్కన పెట్టేసి ఆయన దగ్గర కూర్చోవటమే. నీకు బాధ ఉందా? బలహీనత ఉందా? లేకపోతే శోధన ఉందా? ఆయన దగ్గర కూర్చో ప్రార్థన చెయి. అన్నీ దేవుడికి చెప్పుకో, ప్రభా ఇది నాకుంది నాయన అని దేవునికి చెప్తే దేవుడు తీసివేస్తాడు అన్నీ కూడా. కాబట్టి మనం ఎక్కడ ఆత్మీయతలో వెనకదగ్గకుండా ఆయనతో సహవాసం చేసేవారిగా ఉందామని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్ముకోదగిన వాడు కాబట్టి ఆయన దగ్గరికెళ్తే మనల్ని వెనక్కి తీసేవాడు కాదు. మనల్ని పిలిచినవాడు, నమ్మదగిన వాడు. కాబట్టి అలాంటి దేవుడు మనం నమ్ముకుందాం. ఆయనతో సహవాసం చేద్దాం. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా ఈరోజు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు. మీతో సహవాసం చేయాలని ప్రభా. ఇదిగో ప్రభా ఇదిగో యేసుక్రీస్తుతో సహవాసం చేయాలని. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడని దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడితో మీరు సహవాసం చేయండి. నా కుమారుడితో మీరు సహవాసం చేస్తే మీకు మేలు కలుగుతుంది. ఆ మేలు కలుగుతుంది.